అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. పులివెందులో జరిగినటువంటి ఘోరమైనటువంటి అంశం, అక్కడ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో దాదాపు 2 రోజులు నేను అక్కడే పర్యటించిన. అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది పిన్ టు పిన్ మనం టీవీలో నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన. ఫోన్ లైన్ ద్వారా కార్తీక్ అన్నకు పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణలు, గొడవలు, అక్కడ జరుగుతున్నటువంటి ఓట్లకు సంబంధించినటువంటి రిగ్గింగు, వైసీపీ చేస్తున్నటువంటి దాడులు, వైసీపీ చేసినటువంటి అరాచకాన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసిన. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంగా ఒక పేపర్లో, ఆ పేపర్ మీకు తెలుసు ఎంత అద్భుతమైనటువంటి పేపరు. ఆ పేపరు కొంతమంది పల్లీలకు, కొంతమంది శనగపటానీలకు ఆ పేపర్ వాడుతూ ఉంటారు. ఇక ఆ పేపర్ ఎంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందనేది మీకు తెలిసినటువంటి పేపరే. ఎప్పుడు చూసినా కూడా నారా లోకేష్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, లేకపోతే ఆయన ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ గుర్తు చేసేది ఆ పేపర్ని, ఫస్ట్ గుర్తు చేసేది ఆ ఛానల్ని. సరే, ఒకసారి మనం ఆ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆ పేపర్ కంటే ముందు నిన్న అసలు ఓట్లకు సంబంధించినటువంటి అంశం ఏంది, ఎంత శాతం పోలింగ్ జరిగింది, నిన్న వైసీపీ చేసినటువంటి అరాచకం ఏంది, కూటమికి ఓటేయడానికి పోతున్నటువంటి వ్యక్తులను ఏ విధంగా వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది ఒకసారి కార్తికన్నతో డిస్కస్ చేద్దాం. కార్తికన్నతో కొంత వివరాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, నిన్న పులివెందులలో మీరు మొత్తం సినారియో చూసినారు. పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. రాజకీయ పరిస్థితులు ఆంధ్రాలో ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? నిజానికి ఒక 3 దశాబ్దాల తర్వాత పులివెందుల కోటలో ఎన్నికలు జరిగాయి. ఈ 3 దశాబ్దాల పాటు అంటే 1995 నుంచి 2025 వరకు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీటీసీ, ఎవరు చెప్తే వాళ్ళే జడ్పీటీసీ, ఒక పెత్తందారీ వ్యవస్థ, ఏకగ్రీవ వ్యవస్థ. ఎన్నికల్లో పోటీ చేయాలంటే చేయనివ్వరు, నామినేషన్ వేస్తారంటే చించి వేస్తారు, అవసరమైతే చంపి వేస్తారు. కానీ ప్రజాస్వామ్యం బతికిన రోజు నిన్న. నిజానికి ఒక ఐఏఎస్కి, ఒక ఐపీఎస్కి నేను ధన్యవాదాలు చెప్తాను, ఒక సీనియర్ జర్నలిస్ట్గా. ఎందుకంటే ఎన్నిక పులివెందులో నిర్వహించడం అనేది చాలా టఫ్ టాస్క్. ఒక 3 దశాబ్దాలుగా అక్కడ నిర్వహించలేదు. కానీ ఒక ఐఏఎస్ నీలం సహాని ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఆమెని ఎవరు అంటానికి లేదు, ఎందుకంటే వైసీపీ కూడా ఆమెను అభినందించింది. చీఫ్ సెక్రటరీ చేసుకుందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సలహాదారిగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఎన్నికల కమిషనర్గా ఆమె కావటాన్ని ఆనందించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె ఇవాళ పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక నిర్వహించింది. సహజంగా నువ్వు కూడా జర్నలిస్ట్ కాబట్టి అడుగుతున్నా, ఒక ఎంపీ చనిపోయాడు, ఒక ఎమ్మెల్యే చనిపోయాడు, ఒక జడ్పీటీసీ, ఎంపీటీసీ చనిపోయారు. ఏం చేస్తారు అక్కడ? ఎన్నికల కమిషన్ పని ఏంటి? ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అక్కడ ఎన్నికలు నిర్వహించి కొత్త జడ్పీటీసీని, కొత్త ఎంపీటీసీని, కొత్త ఎమ్మెల్యేని, కొత్త ఎంపీని ఎన్నుకోవడం అనేటువంటిది ప్రజలతో ఎన్నికల సంఘం చేయాల్సిన పని, ఎలక్షన్ నిర్వహించడం. మరి అదే పని నిన్న చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం. 3 దశాబ్దాలుగా మా అక్కడ ఎన్నిక ఎవరు పెట్టలేదు, మీరు ఎట్లా పెడతారు, ఎన్నిక ఎందుకు పెడుతున్నారు, ఏకగ్రీవం చేస్తాం. ఏకగ్రీవానికి ప్రజలతో జరిగే ఎన్నికలకు ఉండేటువంటి తేడా ఏంటంటే, ఏకగ్రీవం చేసినోడు ప్రజల మీద పెత్తనం చేస్తాడు. అదే ప్రజలోడితో ఎన్నుకున్నోడికి భయమో బత్తం ఉంటుంది. మళ్ళీ ప్రజల కాడికి పోయి రేపు ఓటు అడగాలిగా, అంతే కదా. ఓటు అడగాలంటే నువ్వు నాకేం చేసావని ప్రజలు అడుగుతారు కదా. సో భయమో బత్తం ఉంటుంది. కాబట్టి ఆ భయమో బత్తి కొద్ది సర్వీస్ చేస్తాడు, ప్రజలకు జీతగాడిగా భావిస్తాడు. సో ప్రజల జీతగాడిగా భావించడం ఎన్నికల వల్ల వస్తుంది, ప్రజల మీద పెత్తం చేయడం ఏకగ్రీవాల ద్వారా వస్తుంది. కానీ ఇన్నాళ్ళు ఏకగ్రీవమే జరిగింది, ఎన్నికే జరగలేదు. అక్కడ వాళ్ళ కుటుంబం కనుసనల్లో ఎవరో అంటే వాళ్ళే. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఓ ప్రత్యేకమైన రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ఒక సపరేట్ రాజ్యాంగం అన్నాళ్ళు ఉంది. కానీ నిన్న ఎన్నిక జరగటం మీద ఈ పేపర్ చూడు, రిగ్గింగ్ బాబు. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఈ పేపర్ మీరు చూస్తూ ఉంటారు కదా, సాధారణంగా ఈ పేపర్ కూడా రేటింగ్ ఎంత ఉంటుందో మీకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ ముందుకు వస్తున్నారు. బాబు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రిగ్గింగ్ అని మీ పేపర్లో రాసుకున్నారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివెందులో ఎందుకు ఎన్నిక పెట్టలేదు సార్? నిన్న 11 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. అంటే 11 మందికి జడ్పీటీసీ కావాలని ఆశ, ఆకాంక్ష ఉన్నాయి. మరి ఇన్నాళ్ళు ఆశని, ఆకాంక్షని తొక్కేశారు కదా. 77% మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఆ 77% మా ఓటు ద్వారా జడ్పీటీసీ ఎన్నుకోవాలి అని ఆకాంక్ష ఇచ్చారు ప్రజలు. ఆ ఆకాంక్షని తొక్కేశారు కదా. ఆ 77% ప్రజల ఆకాంక్షని 11 మంది అభ్యర్థుల ఆశల్ని అడియాసలు చేసినందుకు, ఆకాంక్షలను తొక్కేసినందుకు బేషరతుగా పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల ప్రజలకి మీ కుటుంబం తరపున, మీ తరపున క్షమాపణ చెప్పండి. 3 దశాబ్దాలుగా రాచరికాన్ని వెలగబెట్టినందుకు క్షమాపణ చెప్పండి. ముందుగా పులివెందులో ఏం జరిగిందో తిరుపతి నేను దగ్గర నుంచి చూశారు కాబట్టి వాస్తవానికి ఇప్పుడు ఏం జరిగింది రాజ్యంలో ఇప్పుడు ఏమని పెట్టారు వీళ్ళు, పోలీసు రాజ్యంలో
పచ్చమూకల రిగ్గింగ్ అని పెట్టారు. పచ్చమూకల రిగ్గింగ్ వీళ్ళు చెప్పింది అదే కదా. అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు రిగ్గింగ్ చేసిరని చెప్పి వీళ్ళ వర్షన్. నిన్న ఏం జరిగిందంటే పాపం ఒక పెద్ద మనిషి స్కార్పియో వెహికల్ తీసుకొని పోతున్నాడు. ఆయనకు ఒక సుమో ఉంది. ఆ సుమో తీసుకొని ఆయన ఓటేయడానికి పోతున్నాడు. పోలింగ్ బూత్ దగ్గరికి ఒక పెద్ద మనిషి పోతున్నాడు. ఇది పులివెందులలో జరిగినటువంటి ఘటనే. ఆ పెద్ద మనిషి పోతుంటే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చినారట. అక్కడికి వచ్చి మీరు ఎవరికి ఓటేయడానికి పోతున్నారంటే మేము ఎవరికన్నా ఓటేస్తామని అన్నారట. కొంచెం అహంకారంతో మాట్లాడినారన్నట్టు ఆ పెద్ద మనిషి కూడా. అంటే ఎందుకంటే ఓటు ఉంది కాబట్టి, ఓటు హక్కు ఉంది కాబట్టి మాట్లాడతాడు బాగా చెప్తా. ఎవరికన్నా వేసుకుంటా నా ఇష్టం అన్నాడట. వాళ్ళ కుటుంబ సభలో ఒక 5-6 ఓట్లు ఉన్నాయి. మీరు లేదు వైసీపీకి వేయండి అని చెప్పి వాళ్ళు చెప్పినారట. నేను ఎందుకు వేస్తా వైసీపీకి, నా ఇష్టం ఉన్నోళ్ళకి వేస్తా అని చెప్పిరట. చెప్పి వాళ్ళు పోతున్న క్రమంలో నీ ఇష్టం ఉన్నోనికి వేస్తా అని చెప్తావు అని చెప్పి సుమ మొత్తం అలాగొచ్చింది. ఆ సుమ మొత్తం వెహికల్ మొత్తం అలాగొచ్చి ఆ పెద్ద ఆయన బయటకు వచ్చి ఒక వీడియోలో మాట్లాడిండు. నేను ఓటు వేయడానికి పోతుంటే వైసీపీకి ఓటు వేయను అని అన్నందుకు నా వెహికల్ మొత్తం బద్దలు కొట్టిరు, నా వెహికల్ మొత్తం పగలగొట్టిరు. ఇంత అరాచకంగా వైసీపీ వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే ఏం చెప్పాలని ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు. రెండోది హైదరాబాద్ నుండి 2 యువకులు పోయినారు. వాళ్ళ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2 యువకులు హైదరాబాద్ నుండి వచ్చినారు ఇక్కడికి పులివెందులకు వస్తే వాళ్ళ ఓటు వేయనీకి కూడా వాళ్ళని తీసుకోపోలేదు తెలుసా. ఓటు వేయొద్దని అంటున్నారట. ఓటు మీరు వేయొద్దు, మీరు అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరికి రావద్దు, మీరు ఊర్లోనే ఉండాలి, ఊరు దాటి బయటికి రావద్దని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్ల అరాచకం. మీరు రావద్దని చెప్పి ఆ ఏరియా వాళ్ళు హైదరాబాద్ లో చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు. వాళ్ళు పులివెందులు పోయారు, సొంత ప్రాంతంలో ఓటు వేయడానికి వెళ్ళారు. వేయటానికి వెళ్తే మేము వేయనివ్వు అని చెప్పిన పరిస్థితి. అసలు ఓటు వేయొద్దట. ఓటు హక్కు వినియోగించుకోవద్దు అంటారు. ఎందుకు ఓటు హక్కు వినియోగించుకోవద్దు అంటే పోలింగ్ శాతం ఎక్కువ ఉండొద్దు, లేకపోతే కూటమి వాళ్ళు గెలవద్దు, మనమే గెలవాలి, మనమే రావాలనేటటువంటి ఒక ఆలోచనతోటి. దుర్మార్గం ఏంటంటే తుమ్మల హేమంత్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్, అంటే వైసీపీ తరపున ఎందుకు జడ్పీటీసీ ఎన్నిక వచ్చింది. అక్కడ తుమ్మల మహేశ్వర్ రెడ్డి చనిపోయాడు, జడ్పీటీసీ ఉన్న వ్యక్తి. వాళ్ళ అబ్బాయిని వైసీపీ క్యాండిడేట్ గా పెట్టుకున్నారు. అతను ఓటేలా. నిజానికి పోలీసులు పోయి సిఐ పోయి సార్ మీకు 1+1 గన్మెన్ ఉంది, నేను కూడా భద్రత ఇస్తా, మీరు వచ్చి ఓటు అయిందంటే ఓటు వేయను అని చెప్పేసి మొరాయించిన పరిస్థితి. అంటే వైసీపీ అభ్యర్థికి ఓటు విలువ తెలవదా, లేదు ఓటు వేయొద్దు అని చెప్తున్నాడు అంటే అదా ప్రజాస్వామ్యమే నమ్మకలేకనా. అంటే ఏకగ్రీవం అయితే ఓకే, కానీ పోలింగ్ జరగొద్దు, ప్రజలు ఎన్నికల్లో పాల్గొనొద్దు, అంటే ప్రజలు బాగుపడొద్దు, ప్రజలకు హక్కులు తెలవద్దు, ప్రజలకు అధికారాలు తెలవద్దు. ఈ ఆలోచన ఏంది? దీన్ని ఫ్యూడల్ మనస్తత్వం అంటారు. అసలు ఈ రోజుల్లో ఉండాల్సిన మనస్తత్వం కాదు. కాలం మారింది, తరం మారింది, యుగం మారింది, మనుషులు మారారు, టెక్నాలజీ పెరిగింది, చదువులు పెరిగాయి, అందరిలో నాలెడ్జ్ వచ్చింది. కానీ ఇంకా ఫ్యూడల్ మైండ్ సెట్ ఉంది చూసావా. నేను ఓటు వెయ్యను అని పోలీసులు సెక్యూరిటీ ఇచ్చినా కానీ పోని పరిస్థితి. ఇంకో ఇష్యూ ఏంటంటే ఇక్కడ పోలీసుల కాళ్ళు మొక్కిరు, ప్రజాస్వామ్యంలో పాదాగికారం ఏదో జరుగుతుందని చెప్పి ఏదో పెట్టినారు. సాక్షి పేపర్ లో పెట్టినటువంటి కథనమే. నేను ఒకసారి తప్పకుండా ఫోటో క్లియర్ చెప్పి కింద పోలీసుల కాళ్ళు మొక్కిండు ఒక పెద్ద మనిషి అని చెప్పి, ఒక యువకుడు మొక్కిండు అని చెప్పి వాళ్ళు పేపర్లో పెట్టినటువంటి అంశం. వీళ్ళు పేపర్లో ఎంత పచ్చబద్దాలు రాసిరు సాక్షి పేపర్లో. ఒక్క మాట, ఇక్కడ ఒక యువకుడు కాళ్ళు పట్టుకున్నట్టు ఫోటో వేసి మరి రాశారు కదా. పోలీసులు దండం పెట్టి అడిగారు వైసీపీ అభ్యర్థిని, మీరు ఓటేద్దరు కానీ రండి సార్ అని. కానీ ఓటేయటానికి ఆయన రాలే. వైసీపీ అభ్యర్థులు మాత్రమే కాదు, వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని పోలీసులు వద్దు అని చెప్పినారు, అడ్డుకున్నారు. అక్కడ బెటాలియన్ పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు అరాచకం చేయకండి, శాంతియుతంగా ఉండండి, శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఎంత దారుణం అంటే తిరుపతి ఇగో కాల్చి పడేస్తా అని డిఎస్పీ అన్నాడు. ఏదే ఆ వార్త ఇక్కడ కదా. సరే, ఈ వార్తను వీళ్ళు ఎలా రాశారు? అక్కడ జరిగింది ఏంటంటే ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు పొద్దున్నే అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కడప తీసుకుపోయి కడపలో వదిలేశారు. నిజానికి ఒక్క వైసీపీ నాయకునే కాదు, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ భూమిరెడ్డిని కూడా అదుపులో తీసుకున్నారు. ఇరు పార్టీల తరఫున కూడా ఎవరు ఉంటే ఘర్షణ జరుగుతాయి అనుకున్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి పక్కన వేరే ప్రాంతాలు తరలించారు. ఇది అరెస్ట్ చేశారు. చేస్తే అవినాష్ రెడ్డి అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళా పులివెందులు వచ్చారు. ఒక ఎంపీ పారిపోయి వస్తాడని, పోలీసులను తప్పించుకొని వస్తాడని పోలీసులు భావించారు కదా, తప్పించుకొని వచ్చాడు. ఒక ఊళ్ళో ర్యాలీ చేశాడు. అది ఎన్నికల రోజు ర్యాలీ చేయటం ఏంటి? సరే, ర్యాలీ చేశాడు. ర్యాలీ చేసి గందరగోళానికి గురి చేస్తున్నాడని పోలీసులకు అనుమానం వచ్చి మళ్ళీ అదుపులో తీసుకొని పులివెందుల వైసీపీ ఆఫీసులో పెట్టి అక్కడ ఏకంగా డిఐజీ కోయా ప్రవీణ్ కూర్చుంటే ఆ కోయా ప్రవీణ్ మీదకి కొంతమంది తాగుబోతులు, యవనాలు, ఇంకా ప్యాచినిస్టులు అనాలా ఇంకేమనాలి, వాళ్ళు అమ్మనా బూతులు తిడుతూ పోలీసుల మీదకి వస్తే, పోలీసు వాళ్ళని తిడతావని వల్ల నేను కాకి చొక్కా వేసుకున్నా, కాకితో పెట్టుకోవద్దు, అవసరం కార్చి పడేస్తా అని ఒక బెదిరింపించారు. అయితే తుపాకేంది ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా పోలీసుని బట్టలు కూడా తీస్తా అనలా, జగన్మోహన్ రెడ్డి గారి దాకా సప్త సముద్రాలు దాటైనా నీ సంగతి చూస్తా అని చెప్పలా. అక్కడ తాగుబోతులు అమ్మనాబూతులు పోలీసులు తిడతా ఉంటే ఆ వీడియో కూడా ఉంది, మీకు ఇస్తాను. అయితే తిడతా ఉంటే
ఆ పోలీసు అధికారి పోలీసు వాడితో తెస్తావా అని చెప్పేసి కాల్చి పడేస్తాను బెదిరించారు. బెదిరించిన తర్వాత పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. మరి పరిస్థితిని కంట్రోల్ చేయడం అవసరమా కాదా? ఎన్నిక జరపడం అవసరమా కాదా? అలాంటి సమస్యాత్మక పులివెందల ప్రాంతంలో 3 దశాబ్దాలుగా ఎన్నికే జరగని ప్రాంతంలో ప్యాస్టినిజం కల్చర్ ఉంది అనుకుంటున్న ఏరియాలో పోలీసులు ఆ మాత్రం లేకపోతే మాట్లాడారు. వైసీపీ లీడర్ల పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైన్ షాప్ కాడ 2 వ్యక్తులు తాగుతారన్న. 2 వ్యక్తులు బాగా తాగిరు అనుకో, బాగా తాగిన తర్వాత ఒక తాగుబోతుంటాడు. ఆ తాగుబోతు ఒక వైసీపీ ఆయన కూడా తాగుతాడు, ఒక తాగుబోతు తాగుతాడు. ఈ తాగుబోతు ఆయనకు వైసీపీ ఆయనకు గొడవ అయ్యి తాగుబోతు ఆయన వైసీపీ ఆయనకు వచ్చిండు అనుకో, పుసుకున్నా కొడితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం రాస్తారు తెలుసా ఈ సాక్షి పేపర్లో? వైసీపీ లీడర్ ని పొట్టుకు వచ్చిన టీడీపీ కార్యకర్త అని రాస్తారు వీళ్ళు. అంటే ఆ తాగుబోతు ఎవరో టీడీపీకి సంబంధమే లేదు. ఆయన ఎవరు కోటేసిండో తెలియదు, ఆయన ఎందుకు వచ్చిండో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఆయన కొచ్చింది మాత్రం వైసీపీనే, అది తాగుబోతానే కాదు కొచ్చింది, టీడీపీ ఆయన వచ్చిందని చెప్పి ఇప్పుడు ఆ పరిస్థితికి ఉన్నారు వైసీపీ వాళ్ళు. గీడ చూడు ఈ పేపర్లు ఏం రాసిర్రో, ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఒక లీడర్ ఒక కార్యకర్తనట వైసీపీ కార్యకర్తను గుడ్డలుడు తీసుకొట్టిండట. వార్త ఏం చెప్పాలండి గిసోండి వార్త. అప్పట్లో మరి ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కార్ల పైన దాడులు, మాజీ ఎమ్మెల్యేల పైన దాడులు, పోటీ చేసేటటువంటి అభ్యర్థుల పైన దాడులు జరిగి వాళ్ళని పొట్టు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయించారా? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో నామినేషన్ వేసే పరిస్థితి ఉండేదా? అసలు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉందా? ప్రచారం చేసుకునే పరిస్థితి ఉందా? రాడ్డు పట్టుకొని ఆ దుర్గా కిషోర్ అనుకుంటా ఆ రాడ్డు పట్టుకొని బోండావో మీద చంపడానికి ఎలా పోయాడు, కారద్దాలు ఎలా పాల్గొట్టాడు, ఇప్పటికీ ఆ విజయం మనకి గుర్తుంది. లోకల్ బాడీలో నామినేషన్ కూడా వేసుకునే పరిస్థితి కదా. తర్వాత ఇందాక మన తిరుపతి చెప్పినట్టు ఎలా వైసీపీ వాళ్ళని అవసరమైతే టీడీపీ కార్డింగ్ ఇస్తారు అంటే, వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు, మన రిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయాడు. ఆయన సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఒక హీరోయిన్తో ఫోటో వైరల్ అయింది, డబ్బు కట్ట లెక్క పెడుతుంది వైరల్ అయింది. అతన్ని టీడీపీ అంటారు. అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో కలిసి ఎయిర్పోర్ట్లో, బెంగళూరు ఎయిర్పోర్ట్లో కొలంబో వెళ్తుండగా అదుపులో తీసుకున్నారు. మరి టీడీపీ మనసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు దొరికాడు? అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఒంగోలులో డమ్మీ నామినేషన్ వేశాడు. వైసీపీ తరపున నామినేషన్ చేస్తాడు టీడీపీ వాడు. ఏం మాట్లాడడానికి సాక్షి పేపర్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 4 కోట్ల మంది జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏందని చెప్పి ఒక్క వార్త మొత్తం అన్ని పేజీలలో, ఒక 10 పేజీలలో ఒక్క వార్త గీడ. ఇక దక్షిణకో ఏదో రాయలసీమలో భారీ వర్షాలను ఒక్క చేసిరు తప్ప, ఇదంతా చిన్న పాపం జగన్ అన్నది కూడా చాలా చిన్నగా వేసిరు అన్న ఈ పేపర్లో. ఇది కూడా చాలా బాధాకరమే. ఈ వార్త ఏడ రావాల? నేడు మీడియా సమావేశానికి వస్తున్నట్టు ఈ రోజు జగన్ అన్న. ఎందుకంటే చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఇలా జగన్ అన్న. నిన్న జరిగిన రిగ్గింగ్ గురించి ఈ రోజు మాట్లాడతాడు, బాధాకరంగా ఇబ్బంది పడుతూ మాట్లాడతాడు. ఇప్పుడు ఇంత పెద్దగా ఉండాలి జగన్ అన్న ఫోటో, గీడు ఉండాలి కానీ కింద పెట్టిరు జగన్ అన్నకు, చాలా తక్కువ స్పేస్ ఇచ్చిరు. ఇప్పుడు ఈ పత్రికను మనం ఏమని పిలవాలంటే దొరపత్రిక అని పిలవాలి. దొరకు సంబంధించినటువంటి పత్రిక ఈ పత్రిక. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే గొప్ప వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి ఈ పత్రికను సర్క్యులేషన్ చేస్తున్నారు. ఈ విధమైనటువంటి కథ. ఫస్ట్ సార్ ఫోటో తీసేయండి, ఈ ఫోటో తీసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే తీసేస్తారు. ఆయన తీశారు, అప్పుడు తీసేస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుంది కావచ్చు. కాబట్టి పాపం చాలా పెద్ద ఆయన, మన మంచి మనిషి. తెలంగాణలో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి చేసేటటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. మా ఊర్లో ఇప్పుడు మేమున్నటువంటి ఏదైతే ఇల్లు ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చినటువంటి ఇల్లే, ఇంద్రమ్మ ఇల్లు. అప్పుడు ఆ కాలంలో బోరేపిచ్చిండు మా ఊళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డి. అంత గొప్ప వ్యక్తి కొడుకు మా జగనన్న. ఇక మా జగనన్న ఫోటో కింద పెట్టారు కానీ ఆ జగనన్న అరాచకానికి దండం పెట్టాలని అనుకుంటారు చాలా మంది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇదంతా ఏం లేదు, పేపర్లో కేవలం వాళ్ళకు పాజిటివ్గా రాసుకోవడానికి చేసినటువంటి ఒక హంగామా. పులివెందులలో జరిగినటువంటి సినారియో మొత్తం వేరే. సరే, రేపు ఏ పోలింగ్ కౌంటింగ్ జరిగింది, ఏ పార్టీ అని గెలవనండి, మేము ఏ రాజకీయ పార్టీకి గెలవాలని మేము కోరుకోవట్లేదు. కానీ ఎన్నిక జరగటాన్ని జర్నలిస్టులుగా సపోర్ట్ చేస్తున్నాం. ఎన్నిక జరగాలి, ప్రజలు ఓటుతో ఎవరు ఎన్నుకున్నా ప్రజలు ఎవరికి కూడా తమ తరరాతిని పూర్తి స్థాయిలో రాసి ఏ రాజకీయ పార్టీకి ఇవాళ ఒక పార్టీకి ఇస్తారు, రేపు ఇంకో పార్టీకి ఇస్తారు. ఇప్పుడు అక్కడ చూడండి 2019 వరకు చంద్రబాబు నాయుడు, 2019 నుంచి జగన్, 2024 మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. తర్వాత రేపొద్దున మారొచ్చు, మారకపోవచ్చు, ప్రజలు అభిష్టం. తర్వాత తెలంగాణలో కూడా కేసీఆర్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. అట్నే ఇప్పుడు ప్రజలు ఏంటంటే మార్చుకుంటూ ఉంటారు. ప్రజలకు హక్కు ఉండాలి. హక్కు లేకుండా మా కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే జడ్పీటీసీ, మా కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీటీసీ, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఇది రాచరికం, ఇది నియంతృత్వం, ఇది ఫ్యూడల్ మెంటాలిటీ, ఇది పోవాలి అనేది మా యొక్క గోల. దానికోసమే ఈ పర్టికులర్గా ఈ విషయాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాతలు తప్పు, జర్నలిజం లాగా ఉండాలి. అది ఎవరు పత్రిక నడిపినా సరే
విలువలతో కూడి ఉండాలి, వాస్తవాలు మాత్రమే రాయాలి. అలా రాయకుండా కావాలని ఒక పార్టీ కరపత్రికలాగా రాసి ఆ అబద్ధాలను ప్రజలు నమ్మించాలని చూస్తే మన సోదరుడు చెప్పాడు కదా, కింది పొట్టాలకు మనకు వచ్చింది తప్ప ప్రజలు దాన్ని నమ్మరు, క్రెడిబిలిటీని కోల్పోతారు. తెలంగాణలో అయితే ఈ సాక్షి పేపర్ ఎవరు వేసుకోరు నాకు తెలిసి అయితే, ఎందుకంటే మాది వరంగలే కాబట్టి నాకు తెలిసి ఈ కథ అంతా. సాక్షి పేపర్ ఎవరు వేసుకోరు నాకు తెలిసి అయితే, ఎందుకంటే వీళ్ళు ఏం రాస్తారు, జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలే ఉంటుంది. ఈయన బాధ మాకు ఎందుకన్నా తెలంగాణలో. సో మొత్తానికి నీకు మాత్రం అభినందనలు. థ్యాంక్ అక్కడ నీ మీద కూడా దాడి జరగవచ్చేమో అనుకున్నాం ఆ పరిస్థితుల్లో. డేర్ చేసి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితిని కవర్ చేసే ప్రయత్నం. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అక్కడ జరిగిన సినారియో మొత్తం వేరే, అక్కడ మొత్తం పులివెందులలో జరిగినటువంటి అరాచకం వేరే, వీళ్ళు రాసుకొచ్చిన పేపర్లో ఈ వార్తలు వేరే, అక్కడ అంతా విధ్వంసం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న.